హలో ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రిలీజ్కు 3 డేస్ మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రీమియర్ షో పడబోతున్నాయి. భారీ రేట్ అయితే పెంచుకోనికే గవర్నమెంట్ అయితే అవకాశం ఇచ్చింది. ప్రీమియర్ షోకి ఎంత రేటు పెట్టారు, నార్మల్ షోలకు ఎంత రేటు పెట్టారు, 10 రోజుల పాటు రేట్ ఏ రేంజ్లో ఉండబోతుంది, నార్త్ అమెరికా ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్ హరిహర వీరమల్లు ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది, పాన్ ఇండియా మూవీస్తో పోలిస్తే రీసెంట్గా ఏ రేంజ్లో అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది, 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా రేటు ఏ రేంజ్లో ఉండబోతుంది, అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, హరిహర వీరమల్లు ప్రజెంట్ ఫస్ట్ డే కలెక్షన్స్ అనేది ఎంత రాబట్టొచ్చు హరిహర వీరమల్లు అనేది వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు 5 సంవత్సరాల షూటింగ్ జరుపుకొని ప్రజెంట్ అయితే గ్రాండ్గా ఈ నెల 24వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే స్పెషల్ ప్రీమియర్ షోలకు అయితే కన్ఫర్మ్ చేసుకున్నది. ప్రొడ్యూసర్ కూడా అనౌన్స్మెంట్ చేశారు. గవర్నమెంట్ కూడా భారీ రేట్ అయితే ఇచ్చింది హరిహర వీరమల్లుకు. మల్టీప్లెక్స్లో అయితే 708 రూపాయలు ప్రీమియర్ షోకి అయితే రేట్ అయితే నిర్ణయించారు. అదే ప్రీమియర్ షో సింగిల్ థియేటర్లో పడితే 600 రూపాయలు సింగిల్ థియేటర్లో ప్రీమియర్ షోకు ఛార్జ్ చేయబోతున్నారు. బిగ్గెస్ట్ రేట్ అనేది చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో పుష్ప సినిమాకి అయితే 1000 రూపాయలు పెట్టారు, కానీ దాంతో పోలిస్తే కొద్దిగా తక్కువనే. అయినా కానీ హరిహర వీరమల్లు లాంటి ఇద్దరు డైరెక్టర్ మారిన ఇలాంటి మూవీకి ఈ రేట్ అంటే భారీ రేట్ అనే చెప్పుకోవచ్చు. ప్రీమియర్ షోకి వచ్చిన కలెక్షన్స్ మొదటి రోజు కలెక్షన్స్ కు యాడ్ అవుతాయి కాబట్టి ఫస్ట్ డే కలెక్షన్స్ కు భారీ హెల్ప్ అయితే అవకాశం ఉంది. నార్మల్ షోలకైతే 10 రోజుల పాటు మల్టీప్లెక్స్లలో 377 రూపాయలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్లో అయితే సింగిల్ స్క్రీన్లో మాత్రం 297 రూపాయలు 10 రోజుల పాటు ఈ రేట్ అయితే ఉండబోతుంది. రేట్ ఎంత పెట్టినా కానీ పాజిటివ్ టాక్ వస్తే 1000 రూపాయలు పెట్టినా చూస్తారు, దీంట్లో డౌటే లేదు. యావరేజ్ టాక్ వచ్చినా ఏమైనా డివైడ్ టాక్ వచ్చినా కానీ రేటు మాత్రం 10 రోజుల పాటు ఈ రేంజ్ రేటు పెడితే థియేటర్కి అయితే అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ అయితే తగ్గే అవకాశం ఉంది. సినిమాకు కావాల్సింది ఒకటే పాజిటివ్ టాక్. ఈ రేట్లను సస్టైన్ చేయాలంటే, ఆడియన్స్ను రప్పించాలంటే ఇంత రేటు పెట్టి కూడా పాజిటివ్ టాక్ మీదనే ఆధారపడి ఉంది. ప్రజెంట్ అయితే ప్రీమియర్ షో ఆంధ్రప్రదేశ్లో కన్ఫర్మ్ చేసుకున్నారు. తెలంగాణ నుంచి అయితే రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పారు, ప్రీమియర్ షో ఎవరికి ఇవ్వను, కానీ టికెట్ రేట్ అయితే పెంచే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ రోజు ఈవినింగే జీవో వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్లో కూడా ఆల్మోస్ట్ మల్టీప్లెక్స్లలో 416 రూపాయలు, సింగిల్ స్క్రీన్లో అయితే 350 రూపాయలు మొదటి రోజు అయితే ఉండబోతుంది. అడ్వాన్స్ బుకింగ్ అనేది నార్త్ అమెరికా నుంచి అనేది చాలా ఇంపార్టెంట్. ఓవర్సీస్ నుంచి నార్త్ అమెరికాలో 20 డేస్ బిఫోరే అక్కడ బుకింగ్ అయితే ఓపెన్ అవుతుంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ అదర్ మార్కెట్స్లో కానీ 10 కోట్లు వస్తే 20 కోట్లు వచ్చిందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ప్రొడ్యూసరే చెప్తున్నాడు, నాగవంశే చెప్తున్నాడు, పిఆర్ఓ టీం అనేది ఏది నిజమో ఏది అబద్ధమో అసలు తెలియకుండా పోతుంది, మాకు ఇంత వచ్చింది అంత వచ్చింది రివీల్ కూడా పేక్ వేపేస్తున్నారు. కానీ మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంత కలెక్ట్ చేసింది అనేది దాంట్లో ఫేక్ ఉండొచ్చు, కానీ ఓవర్సీస్ నార్త్ అమెరికా నుంచి ప్రతి రూపాయి అక్కడ డిజిటల్ కాబట్టి ప్రతి రూపాయి స్టేట్మెంట్ ఉంటుంది. ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసినది. మన ఇండియన్ అడ్వాన్స్ బుకింగ్ ఫేక్ ఉండొచ్చు, ఇంత వస్తే ఇంత చెప్పొచ్చు, కానీ అమెరికా నుంచి ఒరిజినల్ కలెక్షన్స్ కాబట్టి ఇప్పటి వరకు మన టాప్ ఫ్యాన్ ఇండియా మూవీస్ 3 డేస్ బిఫోర్ అడ్వాన్స్ బుకింగ్ ఏ సినిమా ఎంత సాధించిందంటే నెంబర్ 1 స్థానంలో కల్కి మూవీ 3 డేస్ బిఫోరే 2.52 మిలియన్ సాధించి నెంబర్ 1 స్థానంలో నిలిచింది. పుష్ప మూవీ 2.15 మిలియన్ సాధించి నెంబర్ 2 స్థానంలో ఉంది. 3 డేస్ బిఫోరే ఓన్లీ నార్త్ అమెరికా నుంచి 2 మిలియన్స్ దాటినాయి మూవీ. దేవర మూవీ 2.12 మిలియన్ సాధించి 3 డేస్ బిఫోరే టాప్ 3 స్థానంలో ఉంది. ఇంకా టాప్ 4 స్థానంలో ప్రభాస్ సలార్ మూవీ, ప్రశాంత్ నీల్ మాస్ మూవీ అయినా కానీ ఓవర్సీస్లో 3 డేస్ బిఫోరే 1.32 మిలియన్ సాధించి టాప్ 4th స్థానంలో ఉంది. గుంటూరు కారం ఇది రీజనల్ లాంగ్వేజ్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లోనే రిలీజ్ అయింది. అయినా కానీ అడ్వాన్స్ బుకింగ్ దుమ్ము లేపింది. $7,25,000 రాబట్టింది ఈ సినిమా. పాన్ ఇండియా సినిమాతో ఆ రేంజ్లో కంపేర్ చేస్తే పోటీ పడినా కానీ 1 మిలియన్ దాటకున్నా కానీ $7,25,000 రాబట్టింది. తర్వాత గేమ్ చేంజర్ పాన్ ఇండియా స్థాయిలో భారీ స్థాయిలో రిలీజ్ అయినా కానీ $6,25,000 మాత్రమే గేమ్ చేంజర్ 3 డేస్ బిఫోర్ రాబట్టింది. ఇంకా లేటెస్ట్గా ఆ మూవీస్తో కంపేర్ చేస్తే హరిహర వీరమల్లు అనేది అడ్వాన్స్ బుకింగ్ నార్త్ అమెరికా నుంచి అనుకున్నంత రేంజ్లో సపోర్ట్ లేదు. మన కలెక్షన్స్ అనేది క్లియర్గా కనపడుతూనే ఉంది.
$3,40,000 మాత్రమే రాబట్టింది. అడ్వాన్స్ బుకింగ్ అయితే చాలా తక్కువ. $3,40,000 అంటే కల్కి, దేవర, పుష్ప 2 మిలియన్స్ దాటింది. ఏకంగా ఇది 500,000 కూడా జరుపుకోలేకపోయింది హరిహర వీరమల్లు. ఓవర్సీస్ నుంచి అయితే హరిహర వీరమల్లుకు పీరియడికల్ మూవీ అన్నా, లేకపోతే సినిమా అనుకున్నంత రేంజ్ లో ట్రైలర్ ఎంగేజ్ గా లేదో కానీ అడ్వాన్స్ బుకింగ్ అయితే నార్త్ అమెరికా నుంచి అనుకున్నంత రేంజ్ లో రాలేదు. సినిమా పాజిటివ్ టాక్ మీదనే ఇటు టోటల్ ఓవర్సీస్ మలేషియా, జపాన్, సింగపూర్ ఇలాంటి కంట్రీలలో పాజిటివ్ టాక్ మీదనే ఆధారపడి ఉంది. లేదు 2 తెలుగు రాష్ట్రాల్లో నిన్న ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయింది. ఈ రోజు ఈవినింగ్ నుంచి నైజాంలో కూడా, హైదరాబాద్లో కూడా ఓపెన్ కాబోతుంది. నైజాంలో ఎంత రాబడుతుంది అనేది చాలా కీలకం. ఈ సినిమాకు ఈ మధ్యకాలంలో నైజాం ఎంత, సీడెడ్డి ఎంత అనేది ఒక కొలమానం, ఆంధ్రప్రదేశ్ ఎంత అనేది కొలమానం చాలా బలంగా ఉంది. స్టార్ హీరోలకైతే ప్రజెంట్ భారీ టికెట్ రేట్లు, ప్రీమియర్ షో పడబోతున్నాయి. ప్రీమియర్ షో అనేది దేవర మూవీకి ప్రీమియర్ షో లేదు, కల్కి మూవీకి ప్రీమియర్ షో లేదు, సలార్ మూవీకి ప్రీమియర్ షో లేదు. ఓన్లీ పుష్ప మూవీకి మాత్రమే ప్రీమియర్ షో ఉన్నది. ప్రజెంట్ పుష్ప మూవీ తర్వాత మళ్ళీ హరిహర వీరమల్లుకి భారీ రేటు పెట్టి ప్రీమియర్ షో పడబోతుంది. పుష్ప మొదటి రోజు ఆ రోజు అంత కలెక్ట్ చేసిందంటే ప్రీమియర్ షోకు ₹1000, 1,500, 1,400 రేట్లు పెట్టారు. థియేటర్ బట్టి, అక్కడ థియేటర్కున్న క్వాలిటీ బట్టి. ప్రజెంట్ హరిహర వీరమల్లుకు కూడా ప్రీమియర్ పడుతున్న వాటి మొదటి రోజు కలెక్షన్స్ ఆడే అవకాశం ఉంది. 100% హరిహర వీరమల్లు 110 నుంచి 125 కోట్లు గ్రాస్ వరల్డ్ వైడ్ గా వచ్చే అవకాశం మన ఎస్టిమేట్ అయితే. పాజిటివ్ టాక్ వస్తే పెరిగే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే నా ఎక్స్పెక్టేషన్ అయితే 110 నుంచి 125 కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్ గా నమోదయ్యే అవకాశం ఉంది. హరిహర వీరమల్లు ఏం రత్నంకు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మంచి ఇట్టుబడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అడ్వాన్స్ బుకింగ్ ప్రజెంట్ అయితే అనుకున్నంత రేంజ్ లో ఫైర్ అయితే అవ్వట్లేదు. థ్యాంక్ యూ.